తోలు తీసినట్టుగా తోలు తీస్తాడట, చేపల వాళ్ళు చేసినట్టుగా తోలు. ఈ విధంగా అంటే ఏ వృత్తి చేసుకుంటే ఆ వృత్తి వాళ్ళు అలా కార్యక్రమం చేస్తా ఉన్నాడు. ఈయన తోలు తీస్తాడు, తొక్క తీస్తాడు. అందుకనే 19లో నారాయణమూర్తి గారు మళ్ళీ వస్తాను, దయచేసి ఆగండి, మళ్ళీ వస్తాను. రైట్ 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 మనతోటి విజయకరణ్ గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ నాయకులు. విజయకరణ్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ప్యానెల్ సభ్యులందరికీ కూడా నమస్కారం. ఎప్పుడు రెండో విడత ఎప్పుడు రిలీజ్ అవుతుంది విజయకరణ్ గారు టీడీపీ లిస్టు? మేము చాలా క్లియర్గా ఉందండి. జనసేన తెలుగుదేశం పార్టీకి సంబంధించి మేము డైరెక్ట్గా అభ్యర్థులను ప్రకటిస్తున్నాం. ఇగో వీరే మీ అభ్యర్థులు, వీళ్ళు ఎమ్మెల్యే క్యాండిడేట్స్, వీళ్ళు ఎంపీ క్యాండిడేట్స్, రాబోయే 2024 ఎన్నికల్లో వీళ్ళకి అభ్యర్థులను స్పష్టంగా ప్రకటించేసి, వైఎస్ఆర్సీపీ లాగా టెన్షన్లో, కంగారులో, భయంలో లేరు. ఎందుకంటే ప్రజా ఆమోదం ఉంది కాబట్టి ఈ రెండు పార్టీలు కలిసి స్పష్టమైన వైఖరితో ముందుకు పోతా ఉన్నాయి. ఒక విషయం. రెండోది, ఈరోజు పొద్దున్నే నారాయణమూర్తి గారు వాళ్ళ ఓటమిని అంగీకరించారు. ఇందాక చెప్తా ఉన్నారు, మీరే విన్నారు, ప్రజలందరూ కూడా సాక్ష్యం. రేపు ఎన్నికలు అయిపోయినాక చంద్రబాబు నాయుడు గారి ప్రోటోకాల్ వస్తుంది, ముఖ్యమంత్రి అవుతారు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఫోన్ ఎత్తరు అని. అంటే వాళ్ళ ఓటమిని వాళ్ళు అంగీకరించేశారు. కేవలం ఏంటంటే ఏదో ఒక రకంగా ఆ ఓటమి నుంచి, అంటే గౌరవప్రదమైన ఓటమి కోసం పోరాటం చేస్తూ ఉన్నారు. ఇక ఇందాక ఏదో జెండాలు పట్టుకున్నారు, ఒకరి జెండాలు ఒకరు పట్టుకున్నారు. ఒకరి జెండా ఒకరు పట్టుకుంటే తప్పు లేదండి. తండ్రిని చంపాడు అని చెప్పిన రిలయన్స్ ఓడి భుజాలు రాసుకొని ఒళ్ళో కూర్చోపెట్టుకుంటే తప్పు. తాతని, అంటే వైఎస్ రాజారెడ్డి గారిని చంపారని ఆరోపణలు ఎదుర్కొంటున్న సతీష్ రెడ్డిని ఒళ్ళో కూర్చోపెట్టుకుంటే తప్పు. సొంత బాబాయిని చంపాడనే వైఎస్ అవినాష్ రెడ్డిని ఒళ్ళో కూర్చోపెట్టుకొని అరెస్ట్ కాకుండా పోలీసుల్ని, ప్రైవేట్ సైన్యాన్ని అడ్డం పెట్టుకుంటే తప్పు. అంతేగాని ప్రజాహితం కోసం, రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర హితం కోసం ఓటు చేయకూడదనే సతీష్ రెడ్డి ఎప్పుడైతే వచ్చాడో కడపలోంచి వీళ్ళకి పూసాలు కదిలిపోతున్నాయి. చలి జ్వరం మొదలైంది. ఎందుకంటే నడిచిన వాళ్ళు మీరు చెప్పిన అబద్ధాలు అక్కడున్నా మేమే కానీ వాళ్ళు వచ్చేటోళ్ళకి వీళ్ళ పూసాలు కదిలిపోతున్నాయి. పార్టీకి దిక్కులేదు. అక్కడ వాళ్ళు బయటికి వెళ్తున్నాయి అనే భయంతోనే నారాయణమూర్తి గారు డిస్టర్బ్ చేస్తున్నారు. ఇక్కడ నీకు దిక్కులేదన్నా. సతీష్ రెడ్డి ఎప్పుడైతే వచ్చాడో పార్టీకి అడ్రస్ రాకుండా పోయింది అక్కడ. అందుకనే పెద్ద పెద్ద ప్రగల్భాలు పలికారు. కుప్పంలో ఓడిపోతారని తెలిసిన తర్వాత మేకపోతే పులివెందులు కూడా మాట్లాడారు. ఇవాళ పులివెందులు ఆ లీడర్ ఏదైతే వచ్చాడో చలి జ్వరం వచ్చింది, ఉసిగేసుకొని బతుకుతున్నారు. సతీష్ రెడ్డి వస్తేనే వైఎస్ఆర్సీపీ బలపడిద్దని చెప్పుకుంటున్నారంటే ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు లక్ష్యం వచ్చింది, ఇప్పుడు లక్ష్యం వస్తుంది. నాకు తేడా ఏం పడదు. కాబట్టి సతీష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు గొప్పతనం పాలన చూసి ఆయన ఔదార్యాన్ని చూసి ఆయన వచ్చాడు. అది గుర్తుపెట్టుకోండి. సతీష్ రెడ్డి నిజాయితీగా మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? ఔదార్యవంతుడు జగన్మోహన్ రెడ్డి గారు. అంత గొప్ప మనిషిని నేను ఎప్పుడు చూడలేదు. నేను అపకారం చేస్తానని చెప్పేసి అపకారం చేసి నేను నమ్మిన తర్వాత కూడా నన్ను ఉదారంగా చూశాడు తప్ప మాట్లాడినివ్వండి. మీరు చెప్పినంతసేపు 15 నిమిషాలు అందరూ విన్నారు కదా. ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. విజయకరణ్ గారు మీరు కంటిన్యూ చేయండి. ఇప్పుడు ఈ రకమైనటువంటి పరిస్థితులు చేస్తే ఇబ్బంది, కానీ ఒకరి జెండా ఒకరు పట్టుకోవడంలో తప్పులేదు. రెండోది, నారాయణమూర్తి గారు ఎవరినో పల్లెకారులు లేదో చంద్రబాబు, మీరు అది ఉంటే వీడియో ప్లే చేయండి. మీరు పెద్ద సోషల్ మీడియా, మీ పెద్ద మాఫియా ఉంటే ప్లే చేయండి. గాలి మాటలు మాట్లాడటం, కులాలని టార్గెట్ చేయడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీరు ఒక నిమిషం వినాలా? మీ తోకలు ప్రజలు కట్ చేస్తారు, ఉండండి ఒక్క నిమిషం. నారాయణమూర్తి గారు మీ తోకలు కట్ చేస్తారు, ఉండండి. గుండు కొట్టి పంపిస్తారు, ఉండండి. దయచేసి
వినిపిస్తుందా బ్రహ్మనాయుడు గారు? వినపడుతుందండి. మీరు ఆగమన్నారు నాగా. ఇప్పుడు నేను బ్రహ్మనాయుడు గారు ఏమంటానంటే వినపడుతుందండి? మోసం చేయడానికి వీళ్ళు ఎన్ని ఫీట్లు చేసినా కూడా జెండాలు బ్రహ్మనాయుడు యా, యా, విజయకిరణ్ గారు. నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం ఆగండి. మీరు మాట్లాడినంత వినపడుతుంది మాట్లాడండి విజయకిరణ్ గారు. ఇక నిన్న నారాయణమూర్తి గారు 2 నిమిషాలు ఆగండి, దయచేసి 2 నిమిషాలు. సునీతారెడ్డి గారు ఫ్రీజ్ అయింది, మళ్ళీ ఫ్రీజ్ అయింది, వినిపించట్లా. విజయకిరణ్ గారు విజయకిరణ్ గారు మీ దగ్గర టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది. వినపడుతుందండి? ఒక్క నిమిషం నారాయణమూర్తి గారు, ఒక్క నిమిషం. ఈ రోజున సునీతారెడ్డి గారు స్పష్టంగా ఏం చెప్తా ఉన్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు కాబట్టి తన తండ్రి యొక్క మరణానికి సంబంధించిన వాస్తవాలు బయటికి రావట్లేదు, ముద్దాయిలకి ఈ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది. వాస్తవంగా మీరు చూడండి, అదే ఒక సాధారణంగా ఇటువంటి మర్డర్ జరిగితే, బయట ఎవరన్నా సామాన్యులకు జరిగితే ఎవరైతే అనుమానులు ఎదురుతారో వాళ్ళందరినీ కూడా పోలీసులు తీసుకెళ్లి ఒక రోజులో వాస్తవాలు బయటికి పెట్టారు. కానీ ఇవాళ పేదవాడికి ఒక న్యాయం, పెత్తందారికి ఒక న్యాయం అనేది క్లియర్ గా కనపడతా ఉంది. పేదవాళ్ళకి ఒక న్యాయం, పెత్తందారి అంటే న్యాయం అంటే ఇదే. వైఎస్ వివేకానంద రెడ్డి లాంటి ఒక ముఖ్యమంత్రి తమ్ముడు, ఒక ముఖ్యమంత్రికి బాబాయికే హత్యకే ఈ రోజుకు దిక్కు లేకుండా పోయిందంటే ఈ రాష్ట్రంలో మామూలు ప్రజలకి ఎటువంటి పరిస్థితి ఉందో అర్థమవుతుంది. అందుకనే సునీతారెడ్డి గారు స్పష్టంగా చెప్తా ఉన్నారు, నా తండ్రి మరణానికి కారకులైనటువంటి వాళ్ళకి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అండగా నిలబడతా ఉంది. ఈ కేసును ముందుకు కదలలేకుండా అడ్డుకుతా ఉన్నారు. ఎందుకు చేయలేదన్నా? ఆగండి. ఏ గవర్నమెంట్ లో జరిగింది? మీరు జరుగుతున్నటువంటి పరిస్థితి తెచ్చుకున్నారు. ఏదైతే ఎలక్షన్ వస్తుందో ఎలక్షన్ వాళ్ళు తీర్పిస్తారు. మీరు ఇలాంటి కుట్రలు, ఇట్లాంటి గోబిల్ ప్రచారం నమ్మే పరిస్థితి లేదు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చింది కానీ ఏమాత్రం ఇప్పుడే ఎందుకు